బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ దాకా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో తెలంగాణ అంతటా నేడు భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదు కానుంది. సుమారు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉండడంతో జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని నగర పౌరులకు సూచిస్తున్నారు. మరోవైపు ఆఫీసులకు వెళ్లేవాడు వాతావరణ పరిస్థితులను బట్టి నడుచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ దాకా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో తెలంగాణ అంతటా నేడు భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదు కానుంది. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉండడంతో జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని నగర పౌరులకు సూచిస్తున్నారు. మరోవైపు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు వాతావరణ పరిస్థితులను బట్టి నడుచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది, భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి జిహెచ్ఎంసీలో కూడా భారీ వర్షపాతం ఉన్నట్లయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఉత్తరాది నుంచి తెలంగాణకు ఋతుపవనాలు అయితే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిజామాబాద్ దాకా ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ అయితే తగిలిందని చెప్పుకోవాలి. దీంతో తెలంగాణ అంతటా కూడా నేడు పూర్తిగా కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి పూర్తిగా కూడా దాదాపు గంటకు సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తా ఉన్నాయి. మరోవైపు వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొన్ని ఏరియాలకు ఆరెంజ్ అలర్ట్, మరో కొన్ని ఏరియాలకు రెడ్ అలర్ట్ కూడా దాఖలు చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. హైదరాబాద్ తో పాటుగా సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే లోటసు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. మరోవైపు ఎల్బీ నగర్, వనస్థలపురం, కర్మన్ గర్ తో పాటుగా కరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు గంట పాటు నుంచి వర్షం పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు ఎల్బీ నగర్, ఉప్పల్, రామంతాపూర్, అదేవిధంగా చార్నాక ఈ ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదైంది. మనకు పంజాబీ జూబ్లీహిల్స్ కి సంబంధించి మనం మాట్లాడుతుంటే ఇప్పటికే ఇక్కడ కూడా తేలికపాటి వర్షం మొదలైంది. మరికొద్దిసేపట్లోనే భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. మరోవైపు లోటసు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తంగా కూడా ముందస్తు చర్యలో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం జిహెచ్ఎంసీ అధికారులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందం అంతా కూడా రోడ్లపైకి చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. వాటర్ ఫ్లోయింగ్ కి సంబంధించి ఫ్లోటింగ్ ఎక్కడైతే ఎక్కువ శాతం ఉందో ఆ ఫ్లోటింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు మనం చూసుకుంటే వాహనదారులకు ఏదైతే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా ముందస్తు సూచనలు అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా సిటీలో దాదాపు కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే వర్షపాతంతో పూర్తిగా కూడా నీట మునుగుతున్నటువంటి రోడ్లను మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆ రూట్ లో వెళ్ళేటువంటి వాహనదారులకు కూడా ట్రాఫిక్ పోలీసులు కొన్ని ఆంక్షలను అయితే విధించడం జరిగింది. రెయిన్ అలాట్మెంట్ చూస్తూ బయటకు వెళ్లాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఖైరతాబాద్, లక్డీకాపూర్ ప్రాంతాలకు సంబంధించి జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి ఎక్కువ శాతం ఉంటారు కనుక అక్కడ కూడా కొంచెం రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో దాదాపుగా కూడా నీళ్లు మొత్తం కూడా అంటే ఇటు బంజారా హిల్స్, తాజ్, కృష్ణ ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ ఫ్లో అంతా కూడా జిహెచ్ఎంసీ ట్యాంక్ బండ్ ఫ్లో గా ఉంటుంది కనుక ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ దాఖలు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి ముందుగా
మీరు చెప్పినట్లుగా కొన్ని ప్రాంతాల సమస్యాత్మక ప్రాంతాల్లో చాలా ముఖ్యమైనది కుక్కట్పల్లి రహదారి. ఈ కుక్కట్పల్లి పంజాగుట్ట నుంచి కుక్కట్పల్లి వెళ్లేలోపు గంటల తరబడి నరకయాత్ర అనుభవించే అవకాశం ఉంది. ఆఫీర్లు విస్తరించి వెళ్లే వాళ్ళ టైమింగ్లో కన్నా నిజంగా వాన పడితే చాలా కష్టంగా ఉంది. వీళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా పోలీసులు? వాహనాలు ఉపయోగించే వాళ్ళందరూ కూడా దాదాపుగా కూడా వీలైనంత వరకు మెట్రోను ఉపయోగించడం ఉత్తమం అంటూ కూడా వాతావరణ శాఖతో పాటుగా ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఎందుకంటే ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా పంజాగుట్ట నుంచి కూకట్పల్లి వరకు అటు మియాపూర్ వరకు కూడా మరోవైపు మనం చూసుకుంటే ఇటు హైటెక్ సిటీ తో పాటుగా రాయదుర్గం ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ రూట్లలో వెళ్ళేటువంటి వాహనదారులకు కూడా కంప్లీట్ గా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పుకోవాలి. తేలికపాటి వర్షం కురిసినప్పటికీ కూడా పూర్తిగా కూడా రోడ్లన్నీ కూడా నీట మునుగుతా ఉన్నాయి. నీట మునిగిన నేపథ్యంలో గంటల తరబడి కూడా వాళ్ళు రోడ్లపైన వేచి ఉండాల్సిన సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. మరోవైపు అదే సమయంలో వర్షం పడడంతో మరింతగా ట్రాఫిక్ పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి బయటకు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపు గ్రేటర్ లో ట్రాఫిక్ పెరుగుతా ఉన్న నేపథ్యంలో చాలా ప్రమాదాలు చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నాలా కన్వర్షన్ వర్క్ నడుస్తా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత ఎప్పటికప్పుడు సిబ్బందిని అయితే పెట్టి డైవర్షన్స్ ఇస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కొంత డైవర్షన్ రూట్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో అనేక ప్రమాదాలు నాలాలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ మనం చూసాము. నాలాలో పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతో మందిని మనం నేరుగా చూస్తా ఉన్నాం. గ్రేటర్ పంచులో దాదాపు మొన్నటి గతంలో మన వేసవి కాలంలో కురిసినటువంటి వర్షంలో కూడా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఒక చిన్నారి బాలుడు మనం సీసీ ఫుటేజ్ ద్వారా చూడడం జరిగింది. అక్కడ కంప్లీట్ గా కూడా నీళ్లలో మునిగి మరణించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో కంప్లీట్ గా కూడా ఈ వర్షపాతం ఉన్న నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కంప్లీట్ గా బయటకు వెళ్ళేటువంటి వాహనదారులు ఈ రూట్ మ్యాప్స్ బేస్ చేసుకొని ఆ ప్రాంతాల్లో వర్షపాతం బేస్ చేసుకొని బయటకు వెళ్ళాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.